నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజున సీనియర్ రిపోర్టర్ కీర్తిశేషులు పల్నాటి సత్యనారాయణ చంటి జయంతి వేడుక నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఎగ్జామ్ కు కావలసిన జామెంట్రీ బాక్సులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాస్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలో కీర్తిశేషులు చంటి చేసిన సేవలను మరవలేము అని, ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. కార్యక్రమంలో అశోక్ రోడే, పల్నాటి చింటూ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నా పక్కన ఉన్నటువంటి పల్నాటి చింటూ గారు బిగ్ టీవీ రిపోర్టర్. ఆయన వారి తండ్రి గారైనటువంటి పల్నాటి చంటి అనే సత్యనారాయణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నాకు కుడివైపులో అశోక్ రోడే గారి యొక్క సూచన మేరకు ఈ గవర్నమెంట్ హై స్కూల్ తట్టికోట మన కిషోర్ గారి సారథ్యంలో ఆయన అనుమతితో ఈరోజు 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఈ ప్యాడ్స్ అట్ ద సేమ్ టైం కంపాస్ బాక్స్ ఇవ్వడం జరిగిందండి. కంపాస్ ఇవ్వడం జరిగింది అంటే మన అమ్మా నాన్నలు మనకి జన్మనిచ్చి ఇంత వాళ్ళు కావటానికి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రక్తం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ శక్తి మర్చిపోకుండా వారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళు చదువుతుంటే ఒక ప్రభుత్వ స్కూల్ ఏదో ఒకటి ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ చైతన్య వొకేషనల్ అకాడమీ డైరెక్టర్ కృష్ణ గారిని, అలానే ఈ స్కూల్లో పనిచేసేటువంటి మా శిరీష గారిని, అలానే అనుమతించేటువంటి మా హెచ్ఎం కిషోర్ గారికి, అలానే మేడం గారి పేరు ఐడియా ఉంటుంది నాకు, లలిత మేడం గారికి, అలానే మా పక్కన ఉన్న టీచర్ నయీం గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏదైతే మీ అందరి యొక్క గుర్తించి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని దీన్ని స్ఫూర్తిగా పొంది రేపు రాబోయే ఎగ్జామ్స్ సక్రంగా రాసి అట్లీస్ట్ 1 or 2 స్టూడెంట్స్ అయినా సరే నేను ఈ స్కూల్కి 10/10 తెచ్చి చూపిస్తా అనేటువంటి సంకల్పం తీసుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం చింటూ గారికి కూడా చాలా అభినందనలు. ఈ రోజుల్లో మర్చిపోతూ ఉన్నారు, అమ్మానాన్ని ఇప్పుడే మర్చిపోతూ ఉన్నారు. ఇక చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు నా తరఫున, మా విద్యా వికాస్ తరఫున, అట్ సేమ్ టైం బోధన ఉన్న స్కూల్స్ అండ్ కాలేజ్ అందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా నేను కుదరదుకుంటాను. ఆ దేవుడు వారికి ఆరోగ్యాలు ఇస్తూ పాటు మంచి ఆనందాన్ని వారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూడ్ కీర్తి.